ప్రస్తుత రాజకీయాలు మరి ఇప్పుడు టీవీలో చూసాం. ఇప్పుడే ఒక ట్వీట్ కూడా నేను పెట్టడం జరిగింది. గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారికి నా శుభాకాంక్షలు, అభినందనలు తెలియజేస్తూ పశ్చిమ బెంగాల్లో మరి అప్రతిహత విజయం, అతిపెద్ద విజయం అనుకున్నట్టుగా మరి ఆయన సాధించడం జరిగింది. అస్సాంలో పాండిచ్చేరిలో ఉన్న ప్రభుత్వాన్ని నిలబెట్టుకోవడం జరిగింది. మరి కేరళలో కూడా ఫుట్ ప్రింట్ కాస్త పెరిగింది. తమిళనాడులో మరి అత్యంత అద్భుతమైన విజయం సాధించిన వారికి నేను అభినందనలు తెలియజేసి, అలాగే విజయ్ కూడా ప్రముఖ సినీ నటుడు, ఖచ్చితంగా కొద్ది రోజుల్లో కాబోయే ముఖ్యమంత్రి విజయ్కి నా శుభాభినందనలు నేను ట్విట్టర్ ద్వారా సోషల్ మీడియాలో తెలియజేయడం జరిగింది. ఇక్కడ ఒకటి మనం చూడాలి, ఒక మంచి మార్పుకి విజయ్ నాంది పలికాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఎందుకంటే మరి తను పొలిటికల్ పార్టీకి ఎవరి వద్ద ఎటువంటి చందా స్వీకరించలేదు. నాకు తెలుసది, ఎటువంటి చందా స్వీకరించలేదు. ఏ ఒక్క క్యాండిడేట్కి కూడా ఒక్క నయా పైసా ఓటు కోసం, అంటే వాళ్ళకి 75 లక్షలు లిమిట్ ఉంటే కూడా ఎమ్మెల్యేకి ఆ లిమిట్ కూడా ఖర్చు పెట్టకుండా సాధించిన అంటే జెన్యున్గా ఆ లిమిట్ కూడా ఖర్చు పెట్టకుండా సాధించిన అతి గొప్ప విజయం. అతని డ్రైవర్ కొడుకు కూడా సీట్ ఇచ్చాడు, అతను మంచి విజయం సాధించాడు. మరి క్యాబినెట్ ఆల్మోస్ట్ తుడిచిపెట్టుకుపోయింది తమిళనాడు. మరి ముఖ్యమంత్రి గారు కూడా ఓడిపోయేలా ఉన్నారు, అతని కుమారుడు ఓడిపోయేలా ఉన్నారు. ఎంటైర్ 28 మంది క్యాబినెట్ కూడా మరి సమస్తం తుడిచిపెట్టుకుపోయిన పరిస్థితి ఉంది. అంటే డబ్బు లేకుండా కూడా విలువలతో రాజకీయం చేయొచ్చు అనే ఒక మంచి మెసేజ్ ఈ తమిళనాడు ఎన్నిక ద్వారా ప్రజలు అద్భుతమైన తీర్పు ఇచ్చారు. స్వచ్ఛమైన, అంటే ఇక్కడ చూడవలసింది డిఎంకే కర్ణుడి చావుకి ఎన్నో శాపాలు ఉన్నట్టు సనాతన ధర్మాన్ని నువ్వు గౌరవించకపోయినా పర్వాలేదు, అవమానించకూడదు. మరి అక్కడ అవమానించడం జరిగింది. కొద్దిమంది మాట్లాడవచ్చు, విజయ్ కూడా మరి అన్యమతస్తుడా అని. అన్యమతం వేరు, మతాన్ని గౌరవించడం వేరు. ఇవాళ సరే ఎలక్షన్ అంతా కూడా అన్ని పార్టీలు మరొక సినీ నటితో వాడుకున్న సాన్నిధ్యం గురించి అనవసరంగా మాట్లాడటం జరిగింది. మరి ఎవరైతే ఇందులో మొహాటుగా ఉంది, ప్రముఖ నటి త్రిష, మన ఎన్నో తెలుగు సినిమాల్లో కూడా నటించిన నటి, మరి ఈరోజే సాక్షాత్తు మన తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి వారి దర్శనం చేసుకుని మరి ఆ ప్రసాదం తీసుకునే ముఖ్యమంత్రి కాబోతున్న విజయ్ దగ్గరికి తను వెళ్ళటం జరిగింది. ఇప్పుడే టీవీలో కూడా వచ్చింది. సో ఇతర మతాలని గౌరవించు, నీ ధర్మాన్ని నువ్వు గౌరవించు, నువ్వు ద్వేషించకు. బెంగాల్లో ఏమైంది అంతే అయింది, అస్సాంలో ఏమైంది అంతే అయింది. అక్కడ ముస్లింలు ఉన్నప్పటికీ కూడా ముస్లిమ్స్ కూడా మతాన్ని గౌరవించారు, హిందూ మతాన్ని గౌరవించారు, ద్వేషించలా. ఆ గౌరవం స్పష్టంగా కనపడింది. కానీ ద్వేషించిన వాళ్ళని అన్య మతస్థులు కూడా ద్వేషించారు. ఇది ప్రతి ఒక్కరూ గుర్తుపెట్టుకోవాలి. అస్సామైనా ఎక్కడైనా, మరి అక్కడ తమిళనాడులో అయినా అందరికీ అర్థమయ్యే ఒక చక్కటి తాత్పర్యం ఏంటంటే, నీ మతాన్ని నువ్వు గౌరవించు, ఇతర మతాన్ని
దయచేసి ద్వేషించకు. ఇప్పుడు సాక్షులాగా నేనేదో ఆ స్థలంలో గుడి స్థలంలో గుడి కట్టుకుంటానంటే దానికి ఎంత గోల్ చేస్తున్నాడు. ఆ గోల్ చేసే పనికిరాని విధాలను అందరినీ మరి వెనకేసుకొస్తున్నాడు. సో ఇప్పుడు ఏమవుతుంది, గతంలో 11 వచ్చినాయి, ఇప్పుడు అంతకంటే కూడా ఇలాగే ఇతర మతాలని గౌరవించకుండా ఇతర మతస్థుల్ని కనీసం గుడి స్థానంలో కూడా గుడి కట్టుకోనివ్వకుండా మరి ఇలాగా మరి వెర్రిమొరిగా ప్రవర్తిస్తూ ఉంటే దానికి మద్దతుగా మరి గతంలో కమ్యూనిస్టులుగా పనిచేసి మరి ఇప్పుడు మారిన వాళ్ళు, నిజమైన కమ్యూనిస్ట్ ఎవరో అపోజ్ చేయడు, కొంతమంది సూడో వాళ్ళు ఈ రకంగా కొన్ని ఛానల్స్లో దీని గురించే, దేవాలయం గురించి ఎప్పుడూ కూడా మాట్లాడని గొంతేనమ్మ అనే దేవత గురించి అదే పనిగా ఎక్కడెక్కడ ఊళ్ళో వాళ్ళు ప్రస్తావించడం. మరి మా ప్రాంతంలో ఉన్న, మా పెద్దపేటలో ఉన్న శ్రావణ్ కుమార్ బలవంతంగా సంతకం పెట్టించుకున్న 2-3 తప్ప అందరూ కూడా నిన్న మేము మా శంకుస్థాపన మహోత్సవం తర్వాత ప్రసాదం రామభక్తులు తీసుకెళ్ళిస్తే వాళ్ళు చక్కగా ఆరగించారు. ఎటువంటి సమస్య లేకుండా అన్నదమ్ములాగా అక్కడ కలిసి ఉండే పరిస్థితి. ఎవరో 2-3 పనికిరాని యూజ్లెస్ ఫెలోస్ ఆ బయట నుంచి వచ్చి, వాళ్ళ మీద రౌడీ షీట్లు కూడా ఉన్నాయి, వాళ్ళు వచ్చి వీళ్ళలో కొద్దిమందిని పాడు చేసి వాళ్ళకి ఏదో సహజ కవచకుండాలు ఉన్నాయని, అంటే ఎస్సీ యాక్ట్, క్రిస్టియన్ అయినా సరే ఎస్సీ గదులు పెట్టేసుకోవచ్చు, రుబాబు చేయొచ్చు అని గతంలో మాదిరి వాళ్ళు ఊహించుకొని ఆ కవచకుండాలన్నీ నిర్మూలించబడినా 50లోనే నిర్మూలించబడినవి ఎన్నాళ్ళు ఉన్నాయనుకుని మీరు ఏమో నిజంగా ఉన్నాయనుకుని మేము అలా వదిలేసాం. ఇప్పుడు అందరికీ తెలివితేటలు వచ్చేసినాయమ్మా, మీకు ఏమీ లేవు కాబట్టి ఉన్నాయి అని దేవతా వస్త్రాలలాగా ఈ శ్రావణ్ కుమారుడు, లేదంటే ఇంకొక సునీల్ కుమారుడు, లేకపోతే ఇంకొక దగులుబాజీ కుమారుడు చెప్పే పిచ్చి పిచ్చి మాటలు నమ్మకండి. మా మతం జోలికి రావద్దు. మీ మతాన్ని మేము గౌరవిస్తాం, మా మతాన్ని కూడా మీరు గౌరవించండి. గౌరవం ఇవ్వలేని పక్షంలో అంతే తప్ప ఎక్స్ట్రాలు మాట్లాడొద్దని. ఎక్స్ట్రాలు మాట్లాడితే ఈరోజు తమిళనాడు, బెంగాల్లో ఏమైందో అదే మరలా అంతకంటే దారుణంగా రిపీట్ అవుతుంది అన్న ఆ సెన్స్తో మీరందరూ మెలగాలని, రేపు కూడా శ్రీరాముని దయతో శ్రావణ కుమారుడి ఆట కట్టించబడుతుందనే పరిపూర్ణ విశ్వాసంతో